హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ సంజు. వెల్కమ్ టు కరపూర్ బ్లాగ్స్. అలాగే హ్యాపీ ఛట్ పూజ. ఫస్ట్ పెట్టిన వీడియో ఈవినింగ్ సూర్యదేవునికి అర్ఘ్య సమర్పిస్తున్న వీడియో. అలాగే ఛటీమయ్య, షష్ఠీదేవి మరియు దేవసేన మాత యొక్క విశిష్టతను, ఆమె యొక్క స్టోరీస్ను మరియు కొన్ని వివరాలను మీతో షేర్ చేసుకున్నా. అలాగే ఇది సెకండ్ పార్ట్. ఛట్ పూజలో 4 days సెలబ్రేట్ చేస్తారు. ఆ 4 daysలో ఏమేం చేస్తారు అన్నది కొంచెం వివరంగా మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ డే నహాయ్ ఖాయే అంటే హోమ్ క్లీనింగ్, అలాగే బాడీని శుద్ధ సాత్వికంగా ఫాస్టింగ్కి తయారు చేసుకునేలా కొన్ని ఏర్పాట్లు చేసుకొని, అలాగే పూజ గదుల క్లీనింగ్, పూజ సామాన్లు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ చేసి, అలాగే ఈవినింగ్ అయ్యేసరికి శనగపప్పు మరియు ఆనపకాయ యొక్క కర్రీని చేసి వితౌట్ సాల్ట్తో రోటీని తింటారు. సెకండ్ డే కర్ణ, ఫుల్ డే ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ అయ్యేటప్పటికి బెల్లం మరియు చెరుకు రసంతో తయారు చేసిన ఖీర్ని దేవునికి సమర్పించి దాన్ని స్వీకరిస్తారు. దాన్నే రసియా ఖీర్ అని కూడా అంటారు. ఆ రోజు ఈవినింగ్ నెయ్యి మరియు షుగర్ సిరప్ ఇంకా గోధుమ పిండితో తయారు చేసిన ప్రసాదాన్ని తయారు చేస్తారు. దాన్నే టెకువా అంటారు. అదే సూర్య భగవానికి, ఛటీమయ్యకు సమర్పిస్తారు. థర్డ్ డేనే అసలైన కటిక ఉపవాసం స్టార్ట్ అవుతుంది. 36 hours ఫాస్టింగ్ ఉంటారు. మార్నింగ్ నుండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా నిర్జలాగా ఉండి, ఈవినింగ్ అయ్యేసరికి ఇంటి యజమాని అయినా లేకపోతే ఇంటి పుత్రుడైనా వాళ్ళు ఎదురు కర్రతో తయారు చేసిన బుట్టని లేదా చాటలో దేవునికి పూజనికి సంబంధమైన వస్తువులన్నీ ఒక మూటగట్టి తలపైన పెట్టుకొని రక్షలు ధరించకుండా ఇంటి నుండి నది వరకు వెళ్తారు. ఈ పూజ నదుల దగ్గర, చెరువుల దగ్గర చేస్తారు. అక్కడ వ్రతం చేసిన వాళ్ళు స్నానం ఆచరించి సూర్యునకు సంధ్యా అర్ఘ్యం సమర్పించి, ఈ చాటలు బుట్టల్ని సూర్యునికి సమర్పించి పూజ చేసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరి వస్తారు. ఆ రోజంతా వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఫాస్టింగ్ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఇంటి యజమానురాలు లేక పుత్రుడు ఆ బుట్టని లేక చాటల్ని నెత్తిపైన పెట్టుకొని ఆ నది, సరస్సు, చెరువులు దగ్గరకు వెళ్ళి కుటుంబం అంతా హాజరై వాళ్ళు ఆ దేవుణ్ణి పూజించుకొని తమ కోరికలు నెరవేర్చమని, అలాగే తన సంతానాన్ని సంరక్షించమని కోరుకుంటారు. పూజ కంప్లీట్ అయిన తరువాత సామాగ్రినన్నిటిని ఇంటికి తీసుకువెళ్ళి ప్రసాదాన్ని అందరికీ పంచి వాళ్ళు కూడా ప్రసాదాన్ని స్వీకరించి ఈ పూజని ముగిస్తారు. ఇలా ఛట్ పూజ ముగుస్తుంది. ఛటీమయ్య అనేది శిశు సంరక్షణ కోసం వెలిసిన దేవత అని ఒక దృఢమైన నమ్మకం. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.